అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నారు. గోళ్ల గ్రామంలో ఆంజనేయ స్వామి మాన్యం దాదాపు 65 ఎకరాల్లో 20 ఏళ్ల క్రితం చింత చెట్టు నాటారు. కాగా 2 ఏళ్ల క్రితం గ్రామానికి వాటర్ షెడ్ పథకం మంజూరైంది. అయితే సర్పంచ్ టీడీపీ నేతలు కోర్టుకెళ్లి పనులు జరగకుండా అడ్డుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా వాటర్ షెడ్ నిధులు కాజేయటమే లక్ష్యంగా మన్యంలో 20 ఏళ్ల క్రితం నాటిన చింత చెట్లను పెకలిస్తున్నారు. నీరు నిలవని చోట లక్షలాది నిధులతో ఎందుకు పనికిరాని గుంతలు తవ్వుతున్నారు? టీడీపీ నేతలు అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఆంజనేయ స్వామికి 60 ఎకరాలు నాకాయలు ఉన్నది, మెట్ట పొలం ఉన్నది. అందులో 20 ఏళ్ళ కింద దాదాపు 20 ఏళ్ళ కింద కొన్ని చిన్న చెట్లు పెట్టేసినాము. అవి తత్కాలం కాపు కూడా వచ్చే పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు వాటర్ షెడ్ మీద చెప్తే దగ్గర ఒక్కొక్క వాటర్ షెడ్ కింద 2 ఎకరాల ప్రకారం దాదాపు 25 చెట్లు పైన పోతూ ఉన్నాయి. నీళ్ళ గురి దాంట్లోకి వచ్చే సోర్స్ కూడా కనపడలేదు. కాబట్టి ఇది వచ్చి పై అధికారులు వచ్చి మీద చర్య చేసుకోవాలని కోరుతున్నాము. దాంట్లో చింత చెట్లు నాటేసింటిమి. చింత చెట్లు పీకేసి అక్రమంగా అధికారులు గుంతలు పెట్టివ్వడం జరిగినది. దాంతో ఏదన్నా కానీ వాటర్ షెడ్ నిధులు చేసుకొని గుంతలు అక్రమంగా తవ్వేసి చెట్లన్నీ ఒక్కొక్క లైన్లో వచ్చేసి 4 చెట్లు పీకేయడము, ఒకటేతోనే నీళ్ళు రాకొని చోట 4 గుంతలు పెట్టేయడము అక్రమంగా జరిగింది. దీన్ని ప్రజాప్రతినిధులు మాకు స్పందించట్లేదు.